ఎస్సీ జేఏసీ వేదికని గత మార్చి 31వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్న అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు, ప్రొఫెసర్లు, దాదాపుగా 1000 మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి తెలంగాణలో మన రాజ్యం చూడాలని ఆకాంక్షిస్తున్న 1000 మందితో కూడిన సదస్సులో ఈ సంఘాన్ని ఆవిర్భావించడం జరిగింది. ఆ వేదికని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో ఈ వేదిక దేనికోసం, ఎందుకోసం అనే అంశాన్ని తెలియజేస్తూ ఈ వేదికని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేయాలని అదే సమయంలో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పేరుతో ఒక సుదీర్ఘ రాజ్య చైతన్యం కోసం ఒక యాత్ర చేయాలని ఆ రోజు తీసుకున్న తీర్మానాలని డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు, కార్డియాలజిస్ట్, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారు వేదిక దగ్గరికి రావాలి. సరే, వేదిక అంటూ ఏం లేదు ఇక్కడ. ఇది ఒక రౌండ్ టేబుల్, ఒక చర్చ సదస్సు కాబట్టి ఇప్పుడు ఇది వేదిక అంటే మరి మీది వేదిక కదా అని అంటారు కూర్చున్నారు. కాబట్టి ఇది ఎక్కడ వేదిక లేదు. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సుని, ఆ సంఘం యొక్క లక్ష్యాలని, ఆలోచనలని మీ అందరి ముందు వివరించడము, చర్చించడము, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దానికి ఒక సంపూర్ణత రాకపోవచ్చు ఇంకా, కానీ ఇంకా అనేక చేర్పులు, మార్పులు, అనేక చేర్పులతో అది ముందుకు పోవాల్సినటువంటి, దానికి ఒక సమగ్రమైన ఒక రూపాన్ని, ఒక శిల్పాన్ని తీసుకురావాల్సినటువంటి క్రమంలో ఈ వేదికని మొదటగా ఆ చర్చని, ఆ సదస్సుని ఇక్కడ ప్రారంభించాలనే ఉద్దేశంతో కొద్ది కాలంలోనైనా అటు పక్కన ఒక యాత్ర జరుగుతూనే మరొక పక్కన ఇక్కడ సదస్సు నిర్వహించాలని, ముందుగా చిన్నపాటి సదస్సుని ఇక్కడ ప్రారంభించాలని ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాంటి మీటింగ్ లో పాల్గొంటున్న, ఈ సభలో పాల్గొంటున్న సాయి నరేంద్ర గారికి, పూరపాటి రమేష్ గారికి, చందా మల్లయ్య గారికి, ఏదినూరి రాజమౌళి గారికి, భారతి గారికి, సుశీల గారికి, పద్మజాదేవి మేడం గారికి, మరియు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికృష్ణ గారికి, పోతం నగేష్ గారికి, రాజన్ భాష నాకు అర్థం కాలేదు, మల్లేష్ గారికి, సాంబరాజు మల్లేష్ గారికి, గుర్రం యాదగిరి గారికి, టీచర్ కరుణాకర్ గారికి, పెండ్లి అశోక్ బాబు గారికి, పన్నీరు సత్యం గారికి, కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజు గారికి, పూరపాటి రమేష్ అసిస్టెంట్ అసోసియేషన్ ప్రొఫెసర్ సర్జన్ గారికి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గైనకాలజీ డాక్టర్ గారికి, లోకిని సంపత్ డాక్టర్ గారికి, భారతి రిటైర్డ్ కమిషనర్ గారికి, ఇట్లా పాల్గొన్న అనేక మంది మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు,
వివిధ బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, అడ్వకేట్స్, వీరే కాక ఈ సభకి వచ్చినటువంటి ముఖ్యంగా హైదరాబాదు నుంచి, పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ కుమారస్వామి ప్రొఫెసర్ గారికి, కార్డియాలజిస్ట్ ఖమ్మం నుంచి వచ్చిన డాక్టర్ గోపీనాథ్ గారికి, ఈ వేదికని ఇక్కడ స్థానికంగా ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రాంత రాష్ట్ర కమిటీ, తాత్కాలిక రాష్ట్ర కమిటీని జేఏసీకి వేయడం జరిగింది. అది సంపూర్ణ కమిటీ కానే కాదు. ఆ కమిటీలో ఉన్నటువంటి సాయిబాబా పూసల్ గారికి, ఈ కమిటీలో తాత్కాలికంగా రాష్ట్ర కో కన్వీనర్లుగా ఉన్న రాఘవేంద్ర ముదిరాజు గారికి మరియు రాసాల వినోద్ యాదవ్ గారికి, ఈ కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి దాసోజు లలిత గారికి, ఇట్లా అనేక మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ కొంతమందికి దీని సంపూర్ణత అవగాహన కొంత జిగ్జాగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే దీంట్లో పూర్తి దీని అర్థాన్ని వివరించే ఒక సమన్వయం జరగక, దీని లక్ష్యాలు ఇవన్నీ సంపూర్ణంగా తెలియని ఒక కొంచెం కొద్ది గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం రెండు రకాలుగా ఆర్గనైజ్ చేసే పరిస్థితి. ఒకటి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవులు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారు బయలుదేరారు హైదరాబాద్ నుంచి. వారు ప్రధాన పాత్రతో ఇక్కడ మాట్లాడడానికి వారు బయలుదేరారు. ఈశ్వరయ్య గారు జగిత్యాల వచ్చి అక్కడ ఒక కార్యక్రమాన్ని హాజరు చేసుకొని, జస్టిస్ ఈశ్వరయ్య గారు వారు అక్కడి నుంచి రావడానికి ప్రయత్నంలో ఉన్నారు. వారు కాకుండా మరొక ఇద్దరు ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇదంతా జరగడానికి మనం ఈ లోపు లంచ్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనం తర్వాత ఒక వేదికకి ఒక సభాధ్యక్షులు వర్గాన్ని, దీంట్లో పాల్గొనే నాయకులు, ప్రతినిధులు, మరి ఈ యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి వచ్చినటువంటి అనేక మంది మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రక్రియలో మధ్యలో భోజనం కార్యక్రమం. కాబట్టి ఈ భోజనాన్ని ముగించుకొని సీరియస్ గా మీటింగ్ లో పాల్గొంటే బాగుంటది అనే ఉద్దేశాన్ని ముఖ్యులు చెప్తా ఉన్నారు. మీ అందరి అనుమతితో మనం 2 అవుతుంది కాబట్టి భోజనం ముగించుకొని ఈ సదస్సుని గంభీరంగా, సీరియస్ గా, ఏ భావోద్వేగము, ఎగిరి దూకే పాటలు, ఎమోషన్స్, వాణ్ణి చంపుతాం వీడిని చంపుతాం, సాయంత్రానికి రాజ్యం తీసుకొద్దాం అనే మాటలకి తావు లేకుండా కొంచెం సమయం తీసుకునేనా ప్రశ్న 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 అని ప్రశ్నలు కాకుండా సమాధానాన్ని తెచ్చుకుందాం ఈ సభ నుంచి. ఈ సమాధానం మీకో నాకో కాదు, గతించిపోయిన యుగయుగాల బానిసల కోసం కూడా కాదు, జాతి బిడ్డలు భవిష్యత్ అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ సమాధానాన్ని వెతికి పట్టుకొని, ఆ సమాధానానికి ఒక తోవ మార్గాన్ని వేసుకొని, ఆ మార్గం ద్వారా తెలంగాణ గడ్డ మీద మనం కలలుగానే చెప్పుకోలేకపోయినా, చెప్పుకున్నా, భాష రాకపోయినా, ఆవేశం ఉన్నా, మనందరి హృదయాల్లో అలాంటి ఒక ఆవేశం అయితే ఉంది. అది రాజ్యమా, అది ఏంటో మనకు తెలియదు. ఆ అగ్ని పర్వతాన్ని రకరకాల ఉద్యమాలు వచ్చి మన నుంచి పర్లేదు, ఈ అగ్ని పర్వతంలో వచ్చే శబ్దం కావచ్చు, అగ్ని పర్వతంలో విడుదలయ్యే ఒక భయంకరమైనటువంటి ఎనర్జీ కావచ్చు, దీన్ని తెలంగాణలో 3.5 కోట్ల మంది అగ్ని పర్వతాలు. విషయం ఏంటంటే ఇక్కడ ఏదో 2-1 అగ్ని పర్వతాలు లేవు, తెలంగాణ 3.5 కోట్ల మంది అగ్ని పర్వతాలు. మరి ఈ అగ్ని పర్వతాలని అత్యంత జాగ్రత్తగా ఈ శక్తిని ఎట్లా విడుదల చేయాలి, మన రాజ్యాన్ని ఎట్లా తెలంగాణ గడ్డ మీద స్థాపించుకోవాలి, దానికి మార్గం ఏంటి, గమ్యం ఏంటి, విధానం ఏంటి, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సదస్సు. మీరు హైదరాబాద్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒకటి తీసుకొని వచ్చారుగా, ఇంకేమైనా ఉందా అంటే ఉన్నది, సంపూర్ణంగా ఏం తయారు కాలేదు.
ఒక వేదిక ప్రారంభించడం జరిగినాక దానికి అనేక మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, దానికి ఒక సంపూర్ణమైన రూపం ఉంటుంది, అనేక వందల మంది నాయకత్వాన్ని ఇముడ్చుకోవడం ఉంటుంది, అనేక విషయాలు మాట్లాడేది ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మిమ్మల్ని మొదటిసారిగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు చేసుకుంటున్న ఈ సదస్సులో మన భావోద్వేగాలు సహజంగా ప్రకృతి ఇచ్చిన మన శరీరాల్లో నిబిడీకృతమైన శారీరక భావోద్వేగాలని మేధోపరమైన భావోద్వేగాలుగా మలుచుకుంటే మనం సమాధానం తెచ్చుకోవాలి. అట్లా కాకుండా నా సహజ భావోద్వేగాన్ని, నా సహజ భావోద్వేగ శక్తిని సహజంగానే విడుదల చేస్తా అంటే మనం బలిపీఠం ఎక్కదు తప్పు. కాబట్టి మన భావోద్వేగాన్ని సమాధానం తెచ్చుకునే మేధో భావోద్వేగంగా, ఇంటలెక్చువల్ ఎమోషన్స్ గా మార్చుకొని మన భవిష్యత్తు బిడ్డల కోసం ఒక దారిని చూపే సమాధానాన్ని ఈ సమావేశం ద్వారా తెచ్చుకోవాలని కోరుతున్నాం. దానికోసం మనం అందరం భోజనానికి పోయి అర్ధ గంటలో భోజనాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చి సమావేశాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ప్రతిపాదన. అంతే, నిర్ణయం కాదు సార్. మన నిర్ణయం అంటే నియంతృత్వం ఉంటే మళ్ళీ, ఎందుకంటే అనేక పదాలు వచ్చినాయి ఇప్పుడు మనకి. ఏది చెప్పినా అది ఎటు మారుతుందో తెలియదు, భయంగా మాట్లాడాలి. నియంతృత్వంగా మీరు భోజనానికి పోమంటారా? ఏంది ఈ నియంతృత్వం? దీని మీద విప్లవం రావాలని ఒక ఆయన అంటారు మళ్ళీ. కాబట్టి అందరం ఓకేనా భోజనానికి? మీడియా ఓకే. రవికృష్ణ గారు ఒక ప్రతిపాదన చేశారు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఇంత పెద్ద హోటల్కి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి, పెద్ద మనిషి. కాబట్టి చప్పట్లు కొట్టారు. వారు ఏం ప్రతిపాదించారు? వచ్చిన నాయకత్వము, ప్రతినిధులు ఒక అభివాదం అయితే ఒకటి చేద్దాం, ఒకరిద్దరు విలేకరులు ఉన్నారు, సమాజానికి కూడా ఒక సంకేతం పోతుందని అంటే సరే అనడం జరిగింది.